స్టూడెంట్స్. సో గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. సో టుడే టాపిక్ వచ్చేసి రియల్ నెంబర్సే. సో మనం ఎక్సర్సైజ్ 1.1 సో పార్ట్ ఏ పార్ట్ బిలా చేద్దాం. ఓకేనా. ప్రతి ఎక్సర్సైజ్ 2 పార్ట్స్గా చేస్తాం. ఓకేనా. ఇఫ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ దర్ 3 or 4, మ్యాక్సిమం 2. ఓకేనా. సో 15 + 15 ఒక 30 మినిట్స్లో ఒక 1 పీరియడ్ 45 మినిట్స్ కదా. సో మనం కూడా అదే కంటిన్యూ చేద్దాం. ఓకేనా. సో ఎక్సర్సైజ్ 1.1. సో రైట్ 3 నెంబర్స్. అంటే రేషనల్ నెంబర్స్ అంటే ఏంది, ఆల్రెడీ వి డిస్కస్డ్ వాట్ ఇస్ రేషనల్ నెంబర్. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. దట్స్ ఇట్. ఓకేనా. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. సో రైట్ ఆన్. సో నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ రేషనల్ నెంబర్స్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. మళ్ళీ మన ఓన్ వర్డ్స్ రాయాలంట. సరే చూద్దాం. ఓకేనా. సో లెట్ స్టార్ట్. సో ఫస్ట్ వాట్ ఈస్ గివెన్. సో రైట్ ఎనీ 3 రేషనల్ నెంబర్స్. సో ఫస్ట్ సో ఏ బిట్ అనమాట. సో 1/3, 5/3, 5, your wish 6, y/1/1. So it is in the form of p/q. So okay na. Next, so b bit ఏంటిది. So b bit rational numbers. Write the rational numbers definition in our own words. So we know that rational numbers are any number. I mean rational numbers are any number. Rational numbers are any numbers that can be expressed in the form of p/q, in the form of a fraction. ఇట్లా రాయరంటే fraction p/q, and pq belongs to integers, and also q not equal to 0. అంతే, మన ఓన్ వర్డ్స్గా మనం రాసేస్తాం. సో నెక్స్ట్ సెకండ్ బిట్ ఏంటిదంటే గివ్ 1 ఎగ్జాంపుల్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు మనకు, ఏ నెంబర్ విచ్ ఈజ్ రేషనల్ నెంబర్ బట్ నాట్ ఏ ఇంటీజర్. ఏ నెంబర్ విచ్ ఈజ్ రేషనల్ నెంబర్ అంటే వినో p/q. ఓకే, మరి నెంబర్లో రాయాలి కదా. సో ఏంటిది మళ్ళీ ఇంటీజర్ కావద్దు. ఇంటీజర్ అంటే నెగిటివ్ నెంబర్స్ ఉండొద్దు. ఓకేనా. సో 3/2 రాస్తాను నేను. 3/2 సిన్స్ 3/2 ఈజ్ ఏ ఫ్రాక్షన్ and cannot be represented in the form of a single నెంబర్. అంతే, సింపుల్. సో ఇదే. సో ఇది రేషనల్ అవుతుంది, బట్ హోల్ నెంబర్ ఇది కాదు. హోల్ నెంబర్ ఎందుకు అవుతుంది, హోల్ నెంబర్లో p/q ఫామ్ రావు. ఓకేనా. సో నెక్స్ట్, ఏ హోల్ నెంబర్ విచ్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. హోల్ నెంబర్ అయ్యి ఉండాలి అంటే జీరోనే కదా. సార్ సో 0. వై 0 ఈజ్ ద ఓన్లీ నెంబర్ సపరేట్ హోల్ నెంబర్ విత్ న్యాచురల్ నెంబర్. అంతే, 0. సో థర్డ్ వన్ ఎనీ ఇంటీజర్ విచ్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్. అండ్ ఇంటీజర్ విచ్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్ అంటే నెగటివ్స్. హోల్ నెంబర్ అంటే 0, 1, 2, 3, 4, 5, 6. బట్ అన్ ఇంటీజర్ విచ్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్ అంటే -5, -2. ఎనీ ఇంటీజర్ దట్ ఈస్ ఏ నెగటివ్ నెంబర్. ఇట్లా రాయాలి. ఓకేనా. నెగటివ్ నెంబర్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్. సో నెక్స్ట్ ఫోర్త్ బిట్, ఏ నెంబర్ విచ్ ఈజ్ న్యాచురల్ నెంబర్, హోల్ నెంబర్, ఇంటీజర్ అండ్ రేషనల్ నెంబర్. ఒక నెంబర్ ఒకటి ఎగ్జాంపుల్ కదా, 4 రాస్తాను నేను. ఎందుకు, వీ కెన్ రైట్ 4 ఈజ్ ఏ హోల్ నెంబర్, natural number,
and we can keep 4 by 1 is also rational. He didn't ask integer, yes or no? Rational number. Next, fifth one. So fifth one, a number which is integer but not natural number. Natural number అంటే మనకు ఆల్రెడీ we know 1 2 3 4 5 6. మళ్ళీ ఇంటీజర్లో 0 ఉంటుంది కదా, అగైన్ 0 అంతే. సో నెక్స్ట్ థర్డ్ బిట్. సో థర్డ్ బిట్ it is given find the 5 rational numbers between 1 and 2. So what is given first? So we have to find 5 rational numbers. 5 rational numbers between అంటే మళ్ళీ 1 తర్వాత నుంచి 2 ముందు అంతే తప్ప 1 నుంచి కాదు. అంటే ఫ్రమ్ 1 to అంటే 1 2 1 2 1 1.5 1 అట్లా కాదు, ఓన్లీ 2 నుంచి అంటే 1.1 నుంచి బిట్వీన్ 1 and 2. సో వాట్ వీ హ్యావ్ టు డూ, we multiply and divide. We multiply and divide with 5 plus 1 equal to 6. So we multiply and divide with 6. So 1 into 6 by 6 and 2 into 6 by 6. So 1 6 6 by 6. Next 2 6 12 by 6. సో మనకు ఆల్రెడీ నెంబర్ లైన్ తెలుసు. నెంబర్ లైన్ 0 1 2 3 4 5 6 7 అట్లా. ఇక్కడ కూడా -1 -2 -3 -4 నో నీడ్. సో మనకు పాజిటివ్ వాటికి. సో 8 9 సో 10 11 12 అట్లా లైన్ ఎస్ఆర్ నో. సో మనకు 6 ఇక్కడ 6 by 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 6. సో 6 by 6 తర్వాత 7 by 6, నెక్స్ట్ 8 by 6, నెక్స్ట్ 9 by 6, నెక్స్ట్ 10 by 6, నెక్స్ట్ 11 by 6 ఈడ వరకు. అంటే 1 2 3 4 5. సో మనకు 5 అయిపోయినాయి కదా. ఓకే రైట్. సో నెక్స్ట్ ఇన్సర్ట్ 3 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 by 5 అండ్ 2 by 3. ఇక్కడ మళ్ళీ రేషనల్ నెంబర్ p by q ఫామ్లో ఇచ్చారు. సో హియర్ రేషనల్ నెంబర్ కనుక్కోమన్నారు. నెంబర్స్ డైరెక్ట్ జస్ట్ న్యాచురల్ నెంబర్స్ ఇచ్చి అంటే 1 by 1 2 by 1, బట్ హియర్ జస్ట్ గివెన్ 1 2. సో హియర్ దే గివెన్ డైరెక్ట్లీ 3 by 5 అండ్ 2 by 3 రేషనల్ నెంబర్స్. సో ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద డినామినేటర్. సేమ్ ఉండేటట్టు చూసుకోవాలి ఇక్కడ ఎప్పుడైనా. సో ఫస్ట్ we have to multiply them both, numerator and denominator with other denominator. అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఒక నెంబర్తో చేయాలి. అది కూడా ఎక్కడ మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి, డినామినేటర్లో. సో 3 by 5 ఫస్ట్ న్యూమరేటర్ తీసుకుందాం మనం. 5 3కి ఎల్సిఎం ఏంటిది 15 కదా డైరెక్ట్. సార్ నో 5కు 3కి ఎల్సిఎం ఎట్లా అనుకుంటాం 5 1s. సో నెక్స్ట్ 3. సో 3 1s 3 5 3s 15 ఎల్సిఎం. సో ఇంటూ మనకు ఎల్సిఎం 15 రావాలంటే 3 by 3. సార్ నో. సో నెక్స్ట్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 3s 9 by 5 3s 15 అండ్ 2 by 3. మళ్ళీ 15 రావాలంటే 5 by 5, 2 5s 10, 3 5s 15. సో 9 by 15 10 by 15. బట్ మధ్యలో ఏమైనా ఉన్నాయా? సో లేవు. హౌ టు ఫైండ్ అవుట్, ఇక్కడ 3 అని ఇచ్చారు కదా, 3 రేషనల్ నెంబర్స్, మనకు ఒక్కడు కూడా రాలే. మరి ఎట్లా చేయాలి? అంతే సేమ్ ఏమి ఇచ్చారు, ఇది కంటిన్యూ చేయాలి నెక్స్ట్. సో వాట్ వీ హ్యావ్ టు డూ, సో వీ మల్టిప్లై అండ్ డివైడ్ with 4.
that means 3 plus 1. So 9 by 15 into 4 by 4 and 10 by 15 into 4 by 4. 9 fours 36 by 15 fours 5 fours are 20, 4 ones 4, 60. So here also 10 fours 40 by 15 fours 60. So 36 40 మధ్యలో 37 by 60 and 38 by 60, 39 by 60. So 3 numbers వచ్చినాయి కదా, అంతే సింపుల్. సో నెక్స్ట్ what is given? Represent 8 by 5 and minus 8 by 5 on the number line. సో ఫస్ట్ నెంబర్ లైన్ డ్రా చేద్దాం. ఒక లైన్ డ్రా చేసిన తర్వాత సో హియర్ 0, సో హియర్ 1 2 3 4 5 6 7 and 8. So here minus, here given minus also, so minus 1 minus 2 minus 3 minus 4 minus 5 minus 6 minus 7 minus 8. So divided by 5, ante 5 తో డివైడ్ చేయాలి. 5 5 5 5 5 5 5 5. నెక్స్ట్ హియర్ ఆల్సో మైనస్ 0 కి లెఫ్ట్ 5 5 5 5 5 and 5. So here represent 8 by 5 minus 8 by 5 on the number line. సో 7 ఉంది, 8 by 5 నార్మల్గా ఇక్కడ ఉంది, minus 8 by 5 ఇక్కడ లాస్ట్కి ఉంది. ఓకేనా? సో నౌ what we have to do, divide each unit into 5 equal parts on both side. అంటే ఇటు 5 ఈక్వల్ పార్ట్స్, 5 ఇటు ఈక్వల్ పార్ట్స్. నౌ 8th నెంబర్ ఆన్ ద బోత్ సైడ్ ఆర్ అవర్ ఆన్సర్స్. సో హియర్ లెఫ్ట్ సైడ్ ఏముంది, సో డైరెక్ట్ రైట్ ఆన్. నౌ 8th నెంబర్ ఆర్ 8th పార్ట్, 8th నెంబర్ ఆన్ బోత్ సైడ్ ఆర్ అవర్ ఆన్సర్. దట్ ఈస్ 8 minus 8 by 5 and 8 by 5, తక్కువ నుంచి ఎక్కువ. సో నెక్స్ట్ ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ డెసిమల్ ఫామ్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది ఇంటర్లా బీటెక్లా ఎక్కడైనా సరే ఈజియెస్ట్ ప్రాబ్లం, అందరు హార్డ్ అనుకుంటారు. సో 240/1000 ఉంది కదా, సో కింద ఎన్ని జీరోస్ ఉన్నాయో అవి కౌంట్ చేద్దాం. ఫస్ట్ 1 2 3 పైనుంచి 3 కౌంట్ చేసి, అంటే ఆ నెంబర్ కౌంట్ చేసి ఈ జీరోస్ కౌంట్ చేసి ముందు పెట్టాలి. ఓకేనా? 3 జీరోస్ కదా, 1 2 3 ఈడ పాయింట్ పెట్టాలి, అంతే సింపుల్. ఎట్లా రాయాలి మనం? డైరెక్ట్ 0.242 అంతే ఆన్సర్. ఇక లేదు మనము డివైడ్ చేద్దామంటారా, సో 1000 242 అంతే కదా. సో 1000 ఎట్లాగో 3 నెంబర్స్ 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 1000 4 డిజిట్స్ ఉన్నాయి. సో 0.0 డైరెక్ట్ 2s 2000, నెక్స్ట్ 420. సో నెక్స్ట్ మళ్ళీ ఆ టేబుల్లో పోదు, ఎట్లాగో ఎస్ఆర్ పోదు కాబట్టి మళ్ళీ 0 వేయాలి. అగైన్ 4, సో 4000, అంటే 1000 4s 4000. సో 0 మళ్ళీ 2 మళ్ళీ 0 మళ్ళీ 2s, సో 2000 అంతే సింపుల్ 0. మన ఆన్సర్ 0.242, ఇది కూడా అంతే. సో ఆన్సర్. సో సొల్యూషన్ ఏముంది ఇక్కడ, మళ్ళీ 1 2 3 పాయింట్, సరే ఇట్లు ఇచ్చారా. సో 354/5 ఇంటూ 1/100, 500 ఏమవుతుంది 500 కదా. సో అగైన్ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్, అంటే 1 2 అంటే 3 పాయింట్, ఇక్కడ ఎంత 3.54 డివైడెడ్ బై 5. బట్ మన ఆన్సర్ ఓన్లీ పాయింట్లో కావాలి. సో అగైన్ సరే డివైడ్ చేద్దాం. ఎట్లా డివైడ్ చేయాలి, ఇదైతే ఆన్సరు, బట్ 5 ఉంది కదా ఇక్కడ. సో 5 కూడా మనం పాయింట్లో రాసుకోవాలి. ఎట్లా కట్ చేద్దాం, ఎట్లా కట్ చేయొచ్చు. సో హౌ, సో డైరెక్ట్ మనం చేద్దాం. మళ్ళీ 500 354. సో ఇక్కడ వీ హ్యావ్ టు టేక్ 0 పాయింట్. సో 500 ఇక్కడ 35 ఉంది కదా, 5 టేబుల్ 35 ఎప్పుడు వస్తుంది, హౌ మెనీ టైమ్స్ 5 7s, అట్లా అంతే కదా, 5 7s 35. సో 35,040 మైనస్ 35 35 సారీ 3540 మైనస్ 3500 అంటే
ఈ 3500 కట్ అయితే రిమైనింగ్ 40. సో హియర్ 0 మళ్ళీ పోదు. సో వీ హ్యావ్ టు కీప్ 0. సో నెక్స్ట్ 5 టేబుల్ 40 ప్లస్ 8s. సో 8s. సో వీ హ్యావ్ టు కీప్ 0. సారీ 8s 4000. సో 0. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 0.708. సో నెక్స్ట్ 2/5. 2/5 సింపుల్. ఇది ఏముంది, 2/5 డివైడ్ చేయాలి అది. సో 5 2. సో మనం ఇక్కడ పోదు కాబట్టి ఒక 0 తీసుకున్నాం. ఇక్కడ కూడా 0 పాయింట్ తీసుకోవాలి. సో 5 4s 20. 5 4s 20. సో 0. సో ఆన్సర్ 0.4. సో హియర్ ఆల్సో సేమ్. సో 4 1 1 5. ఇన్ 4 టేబుల్ 1 వస్తుందా? రాదు. సో 0 తీసుకో. నెక్స్ట్ ఇక్కడ 1 రాదు కాబట్టి 1 పెట్టుకున్నా, కానీ ఇంకొకటి మూవ్ అవుతున్నా అంటే 1. సో 4 టేబుల్ 11 వస్తుందా? రాదు. 4 2s 8. సో 4 2s 8 కాబట్టి 8 రాసుకుందాం. ఓకేనా? 8 11 మైనస్ 8 3. నెక్స్ట్ ఇది 5 తెచ్చుకుంటున్నా. సార్ నో, అంతే కదా, సింపుల్. సో నెక్స్ట్ ఇక్కడ పాయింట్ తెచ్చుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ 4 8s, సారీ 8 పాయింట్ కదా, 4 8s 20. సారీ 32. 4 8s 32. నెక్స్ట్ 3. నెక్స్ట్ 4 టేబుల్ 3 రాదు కాబట్టి 0. సో యూ హ్యావ్ టు కీప్ హియర్ పాయింట్. 4 8s 4 7s 28. సో నెక్స్ట్ 2. అగైన్ వీ హ్యావ్ టు కీప్ 0. నెక్స్ట్ 5s. సో 4 5s 20 అట్లా. ఓకేనా? సో ఆన్సర్ ఎంత? 28.75. సో నెక్స్ట్ 2/3. ఇది ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ డెసిమల్ ఫామ్. సో 2/3 ఇచ్చారు. సో రైట్ సేమ్. సో ఇదంతా ఏంది? ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్ ఇన్ డెసిమల్ ఫామ్. సో ఇవన్నీ మనకు అయిపోయినాయి, అంటే టర్మినేట్ అయినాయి, స్టాప్ అయినాయి. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చేసినాం ఒకటి ముంగట. ఆ వీడియో చూడండి, మీకు ఐడియా వస్తుంది. టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్, నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్, నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ అనేది. ఓకేనా? ఆ వీడియో చూడండి. సో నెక్స్ట్, సో ఇవన్నీ టర్మినేటింగ్. సో దిస్ ఆల్ ఆర్ టర్మినేటింగ్. సో నెక్స్ట్ ఇది 2/3. సో 2/3 అనేది టర్మినేటింగా నాన్ టర్మినేటింగా? 3 2s. సో 3 టేబుల్ 2 రాదు కాబట్టి ఐఎమ్ టేకింగ్ 0. హియర్ ఆల్సో 0. నెక్స్ట్ పాయింట్. సో 0 తర్వాత పాయింట్ తీసుకోవాలి. నేను మళ్ళీ పాయింట్ రాదు. సో ఇన్ 3 టేబుల్ 20 6 18. నెక్స్ట్ 20 మైనస్ 18 2. నెక్స్ట్ అగైన్ 0 2 6 18s. నెక్స్ట్ అగైన్ 2 0 6 మళ్ళీ 18. ఇక పోతూనే ఉంటుంది ఇక చాలు. సో వీ హ్యావ్ టు కీప్ 0 6 ఎక్కువ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక 6 తీసుకొని బార్ తీసుకోవాలి. సో దీన్ని ఏమంటారు? మనం దీన్ని ఏమనాలి? ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. నాన్ రిపీటింగ్ కాదు, రిపీట్ అవుతుంది కదా, రిపీటింగ్ డెసిమల్ నెంబర్. ఇది కూడా అంతే. సో 25/36 ఇది మైనస్ ఉంది. సో మైనస్ ఉంది, సరే మైనస్ ఉండదు, మైనస్ మనకు సంబంధం లేదు కానీ. సో 36 నెక్స్ట్ 25 మళ్ళీ 0 తీసుకోవాలి, ఎందుకంటే 35 కంటే తక్కువ ఉంది. సో 0.36 2s 72 కదా. 32 2s 72 అంటే మళ్ళీ డబల్ చేయండి. 72 144 అంటే 4s 144 వస్తుంది. అట్లనే 32 కదా, 2s 72 కాబట్టి 144 72 అంటే 6. సో ఇది 6, ఇది 1. సో 216 వస్తుంది. 216 6. సో 250 అంటే 200 క్యాన్సల్. 50 మైనస్ 16. సో 50లోకి వెళ్ళి మళ్ళీ 16 ఉంది కాబట్టి 50లో 10 తీసేయరు, ఇందులో 16లో 10 తీసేయరు అంటే 40లోకి వెళ్ళి 6 పోతే 36 అంతే కదా. సారీ 34. సో 34 మళ్ళీ పోదు కాబట్టి 0. అగైన్ 9s 36 9s 9 6 54 కాబట్టి 9 ఎంత 324 ఏనా? అంతే కదా, 324.
సో అగైన్ 300 క్యాన్సల్, 40లోకి వెళ్ళి 24 పోతే ఎంత 16 అంతే కదా, 16 అగైన్ లెస్ నెంబర్, సో మైనస్ 0 పెట్టుకున్నాం. సో 36 160 ఎన్ని టైమ్స్ మళ్ళీ 4 ఎంత 36 4s 144 చేసినాం కదా ఇందాక, 4s మళ్ళీ 16 వస్తుంది. అబ్బా ఇక పోతూనే ఉంటుంది ఇక. సో ఇది కూడా సేమ్ ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ నెంబర్. మరి రిపీట్ అవుతుందా, మరి రిపీట్ అయితే లేదా, అవుతుంది రిపీట్, 4 వస్తుంది. సో ఆన్సర్ 0.694 బార్ అని రాయాలి, సరేనా. సో నెక్స్ట్ 22/7. సో ఇది లాస్ట్ టూ చేద్దాము, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది, ఆల్రెడీ 20 minutes. సో 22/7 7 22. సో 7 టేబుల్లో 22 వస్తుందా, రాదు, దానికంటే ముందు 7 3s 21. సో 22 - 21 1. నెక్స్ట్ మళ్ళీ 0. సో వీ హ్యావ్ టు కీప్ పాయింట్, 3 7s 3 1s 7 1s 7 minus 10 - 7 3. Again 0. In 7 table 30 29 రాదు, 28 7 4s 28. సో 30 - 28 2. Again 0. 7 table 20 19 18 17 16 14 ఇక 2s 14. సో 20 - 14 6 0. 7 table 60 రాదు, 56 వస్తుంది, 8s ఎంత 56. సో 56 60 - 50 అంటే 4, హియర్ 0. అగైన్ 7 table 40 5s 35. 40 - 35 5, హియర్ 0. ఎస్ ఆర్ నో. సో నెక్స్ట్ పోతూనే ఉంది, సో ఇది రిపీట్ అయితే లేదు, కంటిన్యూ అయితేనే ఉంది. సో ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ నెంబర్. ఓకేనా, ఇది లాస్ట్ చూసాం. ఓకేనా, సో 9 11 9 1s 9. సో 11 - 9 2. అగైన్ 0. పాయింట్ 9 2s 18. సో 20 - 18 2. అగైన్ 0 2. ఓకే, డైరెక్ట్ అర్థమైపోయింది మనకు. సో ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటే ఆన్సర్ ఎంత, సో 1.2 బార్, అంతే సింపుల్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.